ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. బ్రదర్, నా లెక్కలు నాకుంటాయి. తప్పించుకునే అవకాశం ఉన్నా ఉత్తినే ఆ కేసు నా మీద వేసుకోవడానికి నేనేం పెదవనా? ఆ కేసు నేను నెత్తిన వేసుకోవడం వల్ల నేను మంచో నేను వాళ్ళు నమ్ముతున్నారు. అదేవిధంగా వాళ్ళన్న లక్షల డబ్బులు నాకిచ్చాడు. రేపు అవసరమైనప్పుడు మెల్లగా ఇంకా లబ్ధి పొందొచ్చు. అయినా అవన్నీ నీకెందుకులే గాని నువ్వు మళ్ళీ ఇలాగే ఎక్కడ పడితే అక్కడ నన్ను పలకరించుకో. బాగు చెప్తున్నాను. సర్లే బ్రదర్, అయినా నువ్వు బలేటోడివి. వాడిని బుక్ చేసి ఏమీ ఎరగనట్టు వాడితోనే మాట్లాడుతూ మళ్ళీ వాడి మీద సానుభూతి చూపిస్తూ తెగ నటిస్తున్నావు. పాపం వాడు. అది వాడి తలరాత, నేనేం చేయను చెప్పు. కరెక్టే, వాళ్ళ కర్మకాలి నువ్వు వాళ్ళ ఫ్యామిలీలో ఒకడవయ్యావు. అది సరే గాని 30 లక్షల రూపాయల సరుకు బోర్డర్ దాటించడానికి ప్లాన్ చేసావా లేదా? ఆ ప్లాన్లన్నీ ఎప్పుడో వేసుంచాను. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం దాని గురించి వరి అవ్వకు. ఇంతకీ సరుకు రెడీ అయిందా? ఆల్రెడీ ఆ సరుకు వచ్చేసింది. ఆ విషయం చెప్దామని నీకు పొద్దున కాల్ చేశాను, నువ్వు తీయలేదు. ఎలాగో నువ్వు నీ భార్యను డ్రాప్ చేయడానికి ఇటువైపు వస్తావు కదా, నాకు ఇటు పని ఉంటుంది, అందుకే ఇక్కడ కాపు కాసా. ఇంతకీ సరుకు తీసుకెళ్లే ప్లాన్ ఏంటి? బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ఇక మనం ఇక్కడ నిలబడి ఉండి సోదేస్తూ ఉండడం మంచిది కాదు. సాయంకాలం సరుకుని ప్యాక్ చేసేటప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఉంటాను. ఆ కట్ర ఏంటి? ఈ మధ్య ఆత్మరక్షణ చాలా కష్టమైపోతుంది. ఆత్మరక్షణ కోసం తీసుకొని వచ్చాను. మా ఆత్మరక్షణ కోసం చుట్టూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంత దారుణంగా తయారయ్యారు ఈ మధ్య. నాకు అవతల బోలెడు పనుంది. మీతో మాటల యుద్ధం చేయడానికి రాలేదు. విషయం ఏంటో చెప్పండి. ఎందుకు పిలిచారు? మీ అక్క బావ ఏదో గుళ్ళు గోపురాలు అంటున్నారు. అవన్నీ ఇప్పుడు కుదరవు. పైగా నీతో వచ్చే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. అవునులేండి, మీకెందుకుంటుంది ఇంట్రెస్ట్? రాక్షసులకి గుళ్ళు గోపురాలు ఇవన్నీ ఇష్టం ఉండవు కదా. ఎవరు రాక్షసులు? నువ్వా నేనా? నువ్వే రాక్షసి. రాను బ్రహ్మ రాక్షసులా తయారవుతున్నావు. ఇంకో 4 రోజులు పోతే నెత్తిన 2 కొమ్ములు, నోట్ నుండి కూరలు కూడా బయటకొస్తాయి. రాక్షస క్రీడలు చేసేది మీరు అనేది నన్నా? ఎవరెవరేంటో అందరికీ బాగా తెలుసు. మే ఐ కమ్ ఇన్? కాఫీ? ఏయ్, అడిగా మా కాఫీ? ఎవరు తీసుకురమ్మన్నారు నిన్ను? నేరుగా వచ్చేస్తావేంటి? మే ఐ కమిన్ అంటూనే వచ్చాను నేను. నువ్వు కమిన్ అని అడిగావు, నేను రమ్మన్నానా నిన్ను లోపలికి? ఓకే సార్, సారీ. అసలు కాఫీ ఎవరు తెమ్మన్నా నిన్ను? అంటే రోజు ఈ టైంకి కాఫీ తాగుతారు కదా అని అలవాటు ప్రకారం తెచ్చేశాను. వెళ్ళు ఇక్కడి నుంచి. ఓకే. ఇద్దరు కొట్టుకు చేస్తున్నారేంటి? ఆగు. ఆ కాఫీలు ఇక్కడ పెట్టేసి వెళ్ళు. తీసుకో, ఆ కాఫీ తీసుకొని తాగు. ఓహో, రాక్షసులు కాఫీ కూడా ఆఫర్ చేస్తారన్నమాట. ఈ కాఫీ నీ మీద ప్రేమతో ఆఫర్ చేయడం లేదు. ఈ కాఫీ వేస్ట్ చేస్తే కంపెనీకి లాస్. ఏంటి? కాఫీ వేస్ట్ చేస్తే కంపెనీకి లాసా? అవును మరి. ఈ కాఫీకి, ఆ కప్పులకి, చివరికి ఆఫీస్లో టిష్యూ పేపర్స్కి కూడా నేనే పని చేయాల్సి వస్తుంది. ఇక్కడ అందరూ నా సొమ్ములే తింటున్నారు, నా సొమ్ములే తాగుతున్నారు. ఇప్పుడు నువ్వు కాఫీ తాగకపోతే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అవునా? కాఫీ ఎంతో చెప్పండి, డబ్బులు ఇచ్చేస్తాను. ఈ పొగరే వద్దనేది. ఏమనుకుంటున్నాను? వీడేంటి కాఫీలో గుండు సూదులేస్తున్నాడు? తీసుకోండి. ఇదిగో తాగు. ఇదేంటి, కాఫీలో ఏమైనా కలిపారా? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
కాఫీలో ఏదో కలపడం ఏంటి? ఇప్పుడే కదా తీసుకొచ్చారు. ఈ సినిమాని 25 సార్లు చూస్తుంటా. ఏదైనా కొత్త ట్రై చేయండి. ఇలాంటివన్నీ వేస్ట్.